వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి ఉగాది శుభాకాంక్షలు. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అమరావతి రాజధానికి రైల్వే సదుపాయాలు అయితే ప్రస్తుతం లేవు కాబట్టి అమరావతి సమీపంలోని నంబూరు నుంచి పెదపరిమిలో రాబోతున్న అమరావతికి సంబంధించిన రైల్వే స్టేషన్ మీదుగా ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నూతనంగా నిర్మించేందుకు ఇప్పటికే సర్వే పూర్తయింది. ల్యాండ్ పెగ్ మార్కింగ్ కూడా జరిగింది. ఇక డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి 2072 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక భూసేకరణ ప్రక్రియ పూర్తయి ఒకసారి రైతులు కనుక పరిహారం చెల్లిస్తే ఇక పనులు చేసుకోవడానికి ల్యాండ్ క్లియర్ అవుతుంది. ఇంకా తర్వాత డిపిఆర్ ఆల్రెడీ తయారవుతూ ఉంది కాబట్టి 2 సంవత్సరాల్లో రైల్వే లైన్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ కృష్ణానది మీద రాబోయే బ్రిడ్జ్ వర్క్స్ మాత్రం 3 నుంచి 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఎందుకంటే రైల్వే బ్రిడ్జెస్ నిర్మాణం అనేది చాలా కీలకం. ఈలోగానే ట్రాక్ మొత్తాన్ని 54 కిలోమీటర్లు నిర్మించడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే నంబూరు, చినకాకాని, కాజా, పెదపరిమి, మోతడక, అమరావతి ఈ ప్రాంతాల మీదుగా వెళ్ళే రైలు మార్గంలో రైతులకి నోటీసులు ఇచ్చారు. పరిహారం కూడా కొంతమందికి చెల్లించారు. రైతుల ఖాతాలో పడుతున్నాయని సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అమరావతి రైతులు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.